హలో అండి. అందరూ బావున్నారా? ఇవాళ వ్య హార్వెస్ట్ అయితే హిట్ అనమాట. కానీ ఆడియో చాలా లోగా వచ్చింది. నేను మొత్తం అంతా ఎడిట్ జేసి, ఫార్మాట్ జేసి, అప్‌లోడ్ జేసి, ఇంక తీరా ఎట్లా ఉందని చూసేటప్పుడు అర్థమైంది చాలా లో వాయిస్ ఉందని. ఇంక మళ్ళీ బ్యాకొచ్చి వాయిస్ చేస్తున్నాననమాట. మొత్తం 7 క్యాబేజెస్, ఒక కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశా. చాలా బ్యూటిఫుల్ హార్వెస్ట్ అండి. వాటిలో 3 రెడ్ క్యాబేజెస్, 4 గ్రీన్ క్యాబేజెస్ అనమాట. ఆ గ్రీన్ క్యాబేజెస్‌లో 2 రకాలున్నాయి. మిషిహిలి క్యాబేజ్ ఇంకా గోల్డెన్ ఏకర్ అనమాట. సో, రెడ్ క్యాబేజ్ వచ్చేమో రెడ్ ఏకర్ క్యాబేజ్. సో, ఏమనుకోకండి. ఆడియో సింక్ ఒక్కటి లేదు తప్ప మిగతా మొత్తం అంతా చాలా మంచి వీడియో అనమాట. తప్పకుండా చివరి వరకు చూడండి. సో, ఇక్కడేందంటే ఈ క్యాబేజెస్ ఇంకా కొంచెం ఏమైనా సైజ్ పెరుగుతాయేమో అని అనిపిస్తున్నాయి గానీ, ఇంగ చాలా టూ మచ్ టైమ్ అయిపోయేసరికి పై లేయర్స్ పాడైపోతున్నాయన్నమాట. ఈ చలికాలంలో పెరిగి, మళ్ళీ ఎండకి ఎండి ఇదంతా వెదర్ ఔట్ అయ్యాయి గదా! అందుకని అన్నమాట. ఇంగా ఇక్కడ కొంచెం రూమ్ గూడా క్రియేట్ జేసి, బెండ గోరుచిక్కుడు డైరెక్ట్ సో చేద్దామని అనుకున్నా. అవి డైరెక్ట్ సో చేయడానికి స్లగ్స్ మందు తెప్పించాలి. అది తెప్పించేసి ఇక్కడ ఎయ్యాలి. ఇంకానేమో ఈ బాక్‌చాయ్ ఉన్నాయి గదా! ఎదురుగా అవి క్లియర్‌గా చూపిస్తాను. వాటిని తినేస్తున్నాయన్నమాట మొక్కలు. మొక్కలు గాదు. ఏవో వస్తున్నాయి రోడెంట్స్ వచ్చి గోఫర్స్ అనుకుంటా అలాంటివి వచ్చి తినేస్తున్నాయన్నమాట. ఇంగ అవి తీసేద్దాము. విత్తనాలు ఆల్రెడీ కొన్నున్నాయి. అవి సరిపోతాయి. వీటిల్లో గూడా కొన్నొస్తాయి. ఆ పనులు చేయాలి. ఇంకొక స్నాప్ డ్రాగన్ ఉంది. అదొకటి తీసేయాలి. మొత్తానికి హార్వెస్ట్ చేసి ఇవన్నీ ప్లాంట్స్ అన్నీ తీసి పారేయడము. ఇక్కడ మంచిగా కొంచెం రూమ్ క్రియేట్ అయిందనమాట. ఆ పనులన్నీ చేశా. అది చూపిస్తున్నానిక్కడ. సో, పదండి హార్వెస్ట్ చేద్దాం ఇంకా. ఇంగ తెంపడమే గాదు, తెంపడం అంటే హార్వెస్ట్ చేయడమే గాదు, ఈ క్యాబేజెస్ అన్నీ గూడా నిన్న శుభ్రంగా క్లీన్ జేసి, వాటిలో కొంచెము స్లగ్స్ అవి పై లేయర్ మీద ఉంటే వాటినన్నిటిని తీసేసి, క్లీన్ జేసి జిప్పర్ బ్యాగ్స్‌లో పెట్టా. అది గూడా చూపిస్తా. ఇది జూసారా? ఇక్కడున్న ఇంతకుముందు కట్ జేసిన కాలీఫ్లవర్ గూడా ఇట్లా గ్రీనిష్‌లో వచ్చాయి. మరి ఇవేమి డిఫరెంట్ సీడో అర్థం గాలేదు. నేను గార్డెన్‌లో తీయడం వల్ల కొంచెం క్రాస్ పాలినేషన్ అది జరిగి 2 రకాలవి ఈ కొత్త డిఫరెంట్ సీడ్ వచ్చిందనమాట. ఇది చూసారా? ఈ రెడ్ ఏకర్ క్యాబేజెస్ చాలా ఫర్మ్‌గా మంచి కలరు ఉన్నాయి. కానీ ఆకులేమో బాగా వెడల్పుగా ఉండేసరికి కిందవి ప్రూనింగ్ చేయకపోతే అక్కడ ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తున్నాయన్నమాట. సో, అక్కడ ఒక గ్రీన్ ఏకర్ ఉంది. ఇది కూడా ఒక గోల్డెన్ ఏకర్ సారీ. ఇవి 2 గోల్డెన్ ఏకర్ ఉన్నాయి. ఇంగా అక్కడ అదొక రెడ్ క్యాబేజ్ అంటే ఆ 2 రెడ్ క్యాబేజెస్ కూడా చేశా. అక్కడ చూపించే గ్రీన్ గూడా అది గోల్డెన్ ఏకర్ అనమాట. అది గూడా అనమాట. సో, ఈ పక్కన ఒక 2 గోల్డెన్ ఏకర్ ఉన్నాయి. సో, ఇదనమాట. ఈ బాక్‌చాయ్ ఉన్నాయి గదా! చూసారా? ఎట్లా నమిలి కొరికి తిన్నట్టుగా తెలుస్తుంది. 4 రోజులుగా పని పడుతుందనమాట ఇక్కడున్న ప్లాంట్స్ అన్నిటిని. ఏమొస్తున్నాయో తెలీదు. మరి స్కంకో ఏమో సుమారు పాటి హైట్ ఉంది. అది తిని తిని ఇంగ మొక్కలు పాడైపోతున్నాయన్నమాట. అంటే ఏమి మిగలట్లేదు సీడ్స్‌కి. ఇంగా ఇవేలే అని వదిలేస్తే ఏమైద్ది, అది మళ్ళీ మంచి వేరే ఫుడ్ గూడా తయారవుతాయన్నమాట. ఇట్లా ఒకసారి వాటిని అలవాటు చేస్తే అందుకని జెప్పి తీసి పారేశాననమాట. దానివల్ల వాటిని కంట్రోల్ చేసినట్టు ఉంటది. నాకు ఇంగా సెపరేట్‌గా రూమ్ గూడా వస్తదని జెప్పి ఆ పని చేశాననమాట. ఫస్ట్ కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశా. చాలా అందంగుంది. నేను యాక్చువల్‌గా లో కార్బ్ డయట్ చేస్తున్నాననమాట. నాకు ఈ కాలీఫ్లవర్స్, క్యాబేజెస్ రియల్ ఇంపార్టెంట్ అనమాట రైట్ నౌ. ఎవరికీ పెట్టక్కర్లేదనమాట. నేనే కట్ చేసి పెట్టుకొని క్యాబేజ్ సూప్ చేశా రాత్రి. ఆ క్యాబేజ్ సూపు ఇంక క్యాబేజ్‌తో చికెన్ గూడా చేశాననమాట లాస్ట్ వీకు. చూసారా ఎంత బావుందో? గ్రీనిష్‌గా అక్కడక్కడ స్పాట్స్ ఇంకా వైట్ కలర్‌లో అనమాట. ఈ ఈ బ్రాసికస్ ఏమైనా ఉంటాయి గదా! అంటే బ్రాకలీ ఒకటొచ్చి మనం మెయిన్ హెడ్ కట్ చేసిన తర్వాత స్మాల్ హెడ్స్ ఒస్తాయి. కానీ క్యాబేజెస్ కానీ, బాక్‌చాయి ఇంకేముంటాయి కాలీఫ్లవరు ఇవి వన్ అండ్ డన్ అనమాట. ఒకసారి మనం హార్వెస్ట్ చేసామంటే ఇంక అయిపోతుంది. ఇంగ ప్లాంట్ తీసేయాల్సిందే. మళ్ళీ హార్వెస్ట్ రాదనమాట. ఈ రెడ్ ఏకర్ అయితే బాగా ఆకులు చాలా పెద్దగా ఉండి, పెద్ద ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి గదా! దాదాపు మూడింతలు ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయండి ఇవి. కానీ హెడ్ వచ్చేసరికే డిఫరెన్స్ ఏందంటే, సైజ్ అయితే అంతే. చూసారా ఎంత అందంగుందో? అసలు ఎంత జాయ్ అంటే, ఇంతకుముందు ఒకటొకటే క్యాబేజెస్ హార్వెస్ట్ చేస్తా వచ్చాను గానీ, ఇప్పుడింగా ఒకేసారి రెడ్ క్యాబేజ్ ఇదే ఫస్ట్ అనమాట. రెడ్ క్యాబేజ్ ఇదే ఫస్ట్ చేయడము, మళ్ళీ ఇన్ని మొత్తము ఒక బల్క్‌గా 7 క్యాబేజెస్ కదా!
ఈ రెడ్ క్యాబేజెస్, గోల్డెన్ ఏకర్, మిషిహిలి 3 టైప్ ఆఫ్ క్యాబేజెస్ ఒకేసారి ఇంత బల్క్‌గా హార్వెస్ట్ చేసేసరికి చాలా థ్రిల్లింగ్‌గా, చాలా జాయ్‌గా అనిపించిందనమాట. ఇంగా అవన్నీ కడిగి, క్లీన్ చేసి, కట్ చేసి సిప్పర్‌లో పెట్టడానికి ఇంక కొంచెం బానే అనిపించింది గానీ, అన్నీ ఒకసారి చేయాలంటే బట్ ఐ డిడ్ ఇట్ అనమాట. అవి అట్లే వదిలేస్తే ఏమైపోతాయంటే కాలీఫ్లవర్స్ కానీ, క్యాబేజెస్ కానీ మన గార్డెన్‌లో తెచ్చినవి ఇట్లా మెత్తగా అయిపోతాయన్నమాట. మనము షాప్ నుంచి తెచ్చినట్టుగా అంత క్రిస్పీగా ఉండవు. ఒక 2 అవర్స్, 3 అవర్స్ ఇట్లా బయట వదిలేసామంటే బాగా విల్ట్ అయిపోతాయన్నమాట. మరి ఎందుకో తెలీదు. అవి బాగా వాటర్ మీద ఉంటాయి గదా! మనం అట్లా ఫ్రెష్‌గా కట్ చేసి తెచ్చినప్పుడు. వాటిని నీళ్ళల్లో పెడితే బావుంటాయి ఫ్రెష్‌గా అన్నట్టుగా విన్నాను గానీ ఎప్పుడు చేయలేదు. ఇక్కడ చూడండి ఆ ట్రెల్లస్ కిందుంది గదా! ఆ ట్రెల్లస్ మీద ఉన్న టొమాటో చెట్లు చూసారా? అవి ఓవర్ వింటర్ చేసినవి. ఇంగా ఈ క్యాబేజ్ బావుందనమాట. చాలా ఫర్మ్‌గా, హెల్తీగా ఉందనమాట. స్పాట్స్ ఏం లేకుండా పడలేదు గదా! అందుకని. ఇది హార్వెస్ట్ చేస్తూ ఆ మొక్క పీకుతుంటే దాని కింద ఒక చిన్న 3 ఆలుగడ్డలు గూడా దొరికాయి. ఈ ఆలుగడ్డలండి మనం ఒకసారి గ్రౌండ్‌లో పడేసామంటే మనకి మొలకొచ్చి దాన్ని పడేసి మర్చిపోవచ్చు. మర్చిపోయినంత మాత్రాన మనం లూజ్ అయినట్టు కాదనమాట. అది ఆ టైంలో దాని సీజన్ వచ్చినప్పుడు అదే మొక్క పెరుగుతుంది. ఆ మొక్క మనకు కనిపిచ్చేస్తుందనమాట. అండ్ కా అవి ఆలుగడ్డలు ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, ఎప్పుడైనా పారేయకండి చూసారా? ఎంతో కొంత గదా! ఇది బ్యూటిఫుల్ క్యాబేజ్. ఉన్న గ్రీన్ క్యాబేజెస్‌లో ఇది బెస్ట్ అనమాట. చాలా షేప్ పర్ఫెక్ట్‌గాను మంచి ఫర్మ్‌గా, హెల్తీగా ఎండ తగలకపోయిన మూలాన మంచిగా ఏమి లేయర్స్ అంతా పాడవకుండా వచ్చిందనమాట. ఇంగా ఇప్పుడు 3 చేసాం గదా! ఒక రెడ్, ఒక గోల్డెన్ ఏకరు, ఒక కాలీఫ్లవరు. ఇంగా ఇక్కడొకటుందనమాట. ఇక్కడొక ఇది గూడా గోల్డెన్ ఏకరే. రౌండ్‌దనమాట. ఇది గూడా బావుంది. ఇంగ స్లగ్స్ 1, 2 ఆ కింద బాటమ్‌లో కనిపిస్తున్నాయనమాట. జూసారా? ఇట్లనమాట. సో, వాటిని కేర్‌ఫుల్‌గా క్లీన్ చేసి, ఆ బేస్ దగ్గర కొంచెం పార్ట్ తీసేసాననమాట. అదంతా తీసేసి చూసారా ఎంత అందంగుందో? ఇది బిగ్గెస్ట్ అనమాట. అన్నిట్లో ఉన్న దాంట్లోకెల్లా. ఆ! ఈ రెడ్ ఏకర్‌వి చిన్నగా అంటే ఈ ఆకుల్ని చూసి నేను గ్రీన్ గాదు గోల్డెన్ ఏకర్ కంటే బిగ్ సైజ్ వస్తాయనుకుంటాను అనుకున్నా కానీ, సిమిలర్ సైజే ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏందంటే చాలా ఫర్మ్‌గా ఉందనమాట. చాలా ఫర్మ్‌గా ఉండి అంటే దగ్గరగా గట్టిగా ఉన్నాయి. ఇంకా థిక్‌నెస్ అనమాట. గ్రీన్‌వి వాటికి డబుల్ థిక్‌నెస్ అనమాట. ఒక్కొక్క లేయర్స్ ఉంటాయి గదా! ఆ లేయర్స్ అనేవి మీకు చూస్తేనే అర్థమైపోతుంది. బాగా థిక్‌నెస్ అనమాట. ఇంగ ఈ 2 హార్వెస్ట్ చేశా గదా! ఇదొక కొంచెము రెడ్ కలర్‌లో ఉంది గదా! ఆ పక్కుందయితే అది అది ఇంకా మంచి రెడ్ కలర్‌లో ఉందనమాట. మీకు చూపిస్తా. మంచి పింకిష్ కలర్‌లో. దీనికంటే అది డార్క్ కలర్ ఉందనమాట. ఈ రెడ్ కలరు వాటిలో ఉన్న ఒక ఎలిమెంట్ వల్ల వస్తదండి. డిఫరెంట్ ఎలిమెంట్ వల్ల. చూసారా? ఆకు తీసేసిన గదా! ఇప్పుడు చూపిచ్చా గదా! ఆ కలర్‌లో ఫుల్‌గా ఉందనమాట. ఆ క్యాబేజ్ చూద్దురు గానీ. సో, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ వల్ల వాటికి ఆ కలర్ వచ్చిద్దనమాట. సో, రెయిన్‌బో ఈటింగ్ అని జెప్పి నేను ఇంతకు ముందు చెప్పా మీకు. మనము ఇట్లా డిఫరెంట్ కలర్‌లో ఉన్న ఆహారం తినడం వల్ల మనకి సరిపడా పోషక విలువలనేయి బాడీకి అందుతాయన్నమాట. ఇప్పుడు టొమాటోసు, ఇప్పుడు ఈ 2 రకాల క్యాబేజెస్, కాలీఫ్లవరు, బ్రాకలీ, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఇవన్నీ మనం అన్నీ ఒక దగ్గర పెట్టి చూస్తే గనక అన్నీ పలు రకాల కలర్స్ ఉంటాయి గదా! ఫుడ్‌కి ఆ కలర్ అనేది సెపరేట్ మినరల్స్ ఒక్కొక్క రకమైన మినరల్స్ వల్ల వస్తాయన్నమాట. కాబట్టి మనము డిఫరెంట్ కలర్ ఆహారం అనేది తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ అనేవి అందుతాయన్నమాట. అది వీటి వెనకాల ఉన్న అంటే రంగులు వీటి ఫుడ్ ఐటెమ్స్ వెనకాల ఉన్న రంగుల కింద ఉన్న స్టోరీ అనమాట అది. చూసారా? ఇది మిషిహిలి అనమాట. మీరు గమనిస్తే అదే ఈ విడ్త్ గురించి చెప్తున్నా. ఆ ఒక్క రెడ్ ఏకర్ ప్లాంట్ ఎంత వెడల్పు ఉందో చూసారా? ఈ మిషిహిలితో కంపేర్ చేస్తే దాదాపు 3 రకాలుందనమాట. అంటే 3 రెట్లు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసి ఉంది. ఇంగ వాటికి సెపరేట్‌గా ప్లేస్ ఇచ్చేసి, స్పేస్ అది ఉండేలాగా ఇచ్చేసి కొంచెం దూరంగా వేరే ప్లాంట్స్‌కి దూరంగా పెంచుకుంటే ఏందంటే, దానివల్ల వేరే వాటికి నీడ రాకుండా ఉంటది తప్ప, మనం మంచిగా ఫుల్ సన్ వచ్చి వేరే కూరగాయలు పెంచుకునే ఏరియాస్‌లో పెడితే గనక కష్టమైద్ది. సో, ఆ ఒక పాయింట్ ఆలోచించుకోండి. ఇంగ ఈ చెత్తంతా తీసి ఒక పక్కన పెట్టా. దాన్ని ఏం జేయాలో అర్థం గాలేదు.
దీన్ని ఉంచుదాం అనుకున్నా ఫస్ట్ గానీ, చూస్తే ఇంగ ఈ క్యాబేజ్ గూడా ఫర్మ్‌గానే ఉంది. ఊరికే ఎందుకు ఇంగ ఇప్పుడు ఇదొక్కటి ఉంచినా గూడా ఇక్కడ ప్లేస్ చాలా ఆక్యుపై చేసేస్తా ఉందని జెప్పి, ఇది గూడా హార్వెస్ట్ చేశా. ఇదండి. ఇది పీల్ చేసినప్పుడు చూద్దురు గానీ, ఎంత బావుందంటే కలరు. ఆ ఆకులు తీసేస్తుంటేనే మీకు అర్థమైతుంది చూసారా? వావ్! అసలు ఎంత అంటే ఆర్నమెంటల్ థింగ్ లాగా అనిపించిందనమాట. కట్ చేస్తుంటే కూడా. ఈ రెండిటికే చూడండి ఎంత తేడా ఉందో. ఇదే అనమాట చెప్తున్నా. చూసారా కలరు? రైట్ సైడ్ ఉంది కొంచెం పర్పులిష్ గాను, ఇది కొంచెం పింకిష్‌గా అనిపిస్తుంది. ఎన్ని క్యాబేజెసో చూసారా? ఇంగంతే. ఈ ప్లాంట్ కూడా తీసేసా. దీని వెనకాల ఇంకొక మిష్హిలి ఉందనమాట క్యాబేజు. అది కూడా తీసేసా. ఇంక ఇక్కడ అంతా క్లియర్ అయిందనమాట. ఈడ ఒక స్విచ్ యార్డ్ కనిపిస్తుంది చూసారా? దగ్గరగా కెమెరాకి దగ్గరగా ఉంది. రెడ్ కలర్, గ్రీన్, రెడ్ కాంబినేషన్‌లో అదనమాట. ఫస్ట్ అయితే ఈ క్యాబేజ్ ప్లాంట్స్ అన్నీ తీసేసినవన్నీ కాంపోస్ట్‌లో ఏద్దామని అనుకున్నా గానీ, వాటి నిండా స్లగ్స్ ఉన్నాయండి. ఈ స్లగ్స్ ఏమైతుంది దాంట్లో ఏసినప్పుడు కాంపోస్ట్‌లో అని డబ్బాలలో ఏస్తున్నా గదా! ఆ స్లగ్స్ అట్లే ఉండిపోతున్నాయి. ఉండిపోయి వాటి పాపులేషన్ పెంచేసుకొని, ఇంక దాంట్లో ఏమైనా మొక్కలేస్తే అవి తినేస్తున్నాయన్నమాట. ఇంక దానివల్ల నాకింక ఏ బుద్ధి కాలేదు. ఇది చూసారా ఇట్లా కోన్‌లాగా ఎట్లుందో 2 రకాలన్నమాట ఇవి. ఇవి మిష్హిల్ ఇట్లా పొడుగ్గా ఉన్నవి. రౌండ్‌గా ఉన్నవేమో గోల్డెన్ ఏకర్ అన్నమాట. ఇంగా సేము వీటి వైస్ చూస్తుంటే లేయర్స్ గానీ, ఫర్మ్‌నెస్ కానీ, లేయర్ థిక్‌నెస్ కానీతో చూస్తే గోల్డెన్ ఏకర్‌కి, మిష్హిల్‌కి ఏం తేడా లేదు. మిష్హిలి వచ్చి ఓన్లీ కోన్ లాగా ఉంటది. గోల్డెన్ ఏకర్ వచ్చి రౌండ్‌గా ఉన్నాయన్నమాట క్యాబేజెస్. అదే ఈ రెండిటి మధ్య అదొక డిఫరెన్స్ అన్నమాట. ఇది కూడా మంచి బిగ్ సైజు. ఈ ప్లాంట్ కూడా తీసేసా. బావుంది గదా! హార్వెస్ట్ నచ్చింది గదా! ఇంగ ఇక్కడ కొన్ని గార్లిక్, కొన్ని క్యూకంబర్స్ మన కీర దోసకాయలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపించట్లేదు వాటి మధ్యలో. ఇవంతా తీసి ఒక దగ్గరేసా. సో, మొత్తం హార్వెస్ట్ వచ్చి 7 క్యాబేజెస్. వాటిల్లో 4 కాదులే ఇట్లా చెప్తా. 2 ఏమో 3 ఏమో రెడ్ ఏకరు, 2 ఏమో గోల్డెన్ ఏకరు, ఇంకొక 2 ఏమో మిష్హిలి క్యాబేజెస్ అన్నమాట. మొత్తం 7 క్యాబేజెస్. ఇంగా ఒక కాలీఫ్లవర్ పొద్దున చేసింది. నేను ఇంక ఇవాళ సాయంత్రము ఆ పక్క ట్రెల్లర్స్‌ల కింద టొమాటోస్ కొన్ని రీప్లాంట్ చేసి కొంచెము రూమ్ రెడీ చేశా అనమాట. బెండ విత్తనాలు డైరెక్ట్ సో చేయడానికని. అక్కడ కొన్ని ఆనియన్స్ కూడా హార్వెస్ట్ చేశాననమాట. సో, అది ఈ వీడియోలో పెట్టలేదు. చూసారా? అతిపెద్ద క్యాబేజెస్ హార్వెస్ట్ అనమాట ఈరోజు. అందులో రకరకాల రంగులు, రకరకాల వెరైటీస్ 3 డిఫరెంట్ వెరైటీసు, 7 క్యాబేజెస్ అనమాట. బ్లాస్ట్ అండి ఈరోజు మాత్రము. ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ క్యాబేజ్ హార్వెస్ట్. ఇంకా ఈ రెడ్ ఏకర్ హార్వెస్ట్ కూడా అనమాట. ఇంక వెంటనే ఫోటో తీసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అది స్నాప్‌డ్రాగన్ పీకేస్తున్నా. షేర్ చేశాననమాట. ఫ్రెండ్స్ వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇచ్చారు. అరే భలే బావుంది అని చెప్పి. ఇంగా ఇక్కడ ఇవి తీసేస్తున్నాననమాట బాక్ చాయ్. ఇంకా ఒక నోట్ అండి. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాల్సింది ఇంకో వీడియోలో చెప్తాను. చాలా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. చాలా సంతోషము. నాకది ఇంకొంచెం ఎక్కువ మోటివేషన్ వస్తది. నేను యూట్యూబ్ చేసినా చేయకపోయినా గార్డెనింగ్ మాత్రం చేస్తాను. మీకది ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. కాకపోతే అంటే నాకేమి గార్డెనర్ ఫ్రెండ్స్ లేరనమాట. ఐ విష్ ఐ హావ్. ఉంటే గనక వాళ్ళతో కూడా షేర్ చేసుకొని, మాట్లాడి గార్డెనింగ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్ బాగా అనిపిస్తది గదా! కానీ నాకట్లా ఫ్రెండ్స్ లేరు గాబట్టి, నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రోగ్రెస్ కానీ, నేను చేసే పనులు గానీ, ఇట్లాంటివి షేర్ చేసుకోవడం నాకిష్టమనమాట. మాట్లాడడం. అట్లా అన్నా నాకు గార్డెనింగ్ మాట్లాడే వాళ్ళు లేరు గాబట్టి, నేనింక యూట్యూబ్ ద్వారా మాట్లాడుతూ ఉంటాననమాట. సో, మీరు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఏమైతది, నేను చెప్పే మాటలకి మీరు నాకు మళ్ళీ రి రి అంటే ఆన్సర్ చేసినట్టుగా అనిపిచ్చిద్దనమాట. అది మోటివేషన్ ఇస్తది గాబట్టి, కామెంట్ చేసేవాళ్ళు, వీడియోస్ చూసేవాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అదే చెప్పినట్టు నేను వీడియోస్ చేసినా, చేయకపోయినా గార్డెనింగ్ అయితే చేస్తా అనమాట. అది తప్పదు. ఇంకా 2, 3 సార్లు మెన్షన్ చేశా. పెద్ద ల్యాండ్ ఉన్న ఇల్లు కొనాలి. కనీసం 1 ఏకర్ ఉన్న ల్యాండ్ అయినా కొనాలి. అది కాలిఫోర్నియాలో అయితే కాలిఫోర్నియాలో, లేదంటే గనక వేరే స్టేట్‌లో ఎక్కడ వీలైతే అక్కడికి ఎళ్లి, అక్కడ ఇంకా కొంచెం పిల్లలు కాలేజ్‌లో ఉన్నారు గదా! బయటికెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరమైనా వెళ్ళి ఇట్లా పెద్ద ఎత్తున గార్డెనింగ్ చేయాలి. పెద్ద ఎత్తున పండించుకోవాలి. ఎంతసేపున్నా తొందరగా రిటైర్ అయిపోయి ఈ గార్డెన్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి ప్రశాంతంగా ఉండాలనేది. ఈ స్విస్ యార్డ్ అండి మీరు పెంచుకుంటా ఉంటే గనక
మీరు హార్వెస్ట్ చేయలేకపోతే ఎక్కువ ఉన్నా కూడా ఈ బాటంలో ఉన్న లీవ్స్ ఉంటాయి కదా అవి తీసేయండి. ఇవి ఎప్పుడైనా కానీ హార్వెస్ట్ చేస్తూ ఉంటేనే అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట కొత్తగా. లేకపోతే మళ్ళీ అవి బోల్ట్ అయిపోతాయి అన్నమాట. వెదర్ కూడా మారిపోతున్నప్పుడు. కాబట్టి ఎప్పుడైనా హార్వెస్ట్ చేస్తూ ఉండండి. చూసారా ఎంత బాగుందో, చాలా రూమ్ వచ్చింది కదా. ఈ హార్వెస్ట్తో పాటు మనకి మంచిగా క్లీన్ అయిపోయి అక్కడ రూమ్ వస్తుంది కదా, అది కూడా మంచి మంచి తృప్తిని ఇస్తుంది అనమాట. సో అక్కడ ఒక 5 రెడ్ ఏకర్ క్యాబేజెస్ ఉన్నాయి. ఇక్కడంతా కాలీఫ్లవర్స్ అనమాట, రిమైనింగ్ బ్రాసికాస్ కనిపించేవి. సో ఇక్కడ క్లియర్ అయిందనమాట. ఇంగిడ ఈ గార్లిక్ ఉన్నాయి కదా, ఇవి 1 monthలో వెళ్ళిపోతాయి ఇవి కూడా. సో కొన్ని బెండగాను, కొన్ని గోరుచిక్కుడు వేద్దాం అనుకున్నా. సో అది హార్వెస్ట్ ఇవాళ. చూసారా ఎంత బాగుందో. సో దీంతో ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టేసి సూప్ చేసా. అదండి ఇవాళ హార్వెస్ట్ అండ్ వీడియో నచ్చిందనుకుంటా మీకు. మీరు కూడా క్యాబేజెస్ పండించుకోండి. ఈ 3 రకాలు చెప్పాను కదా, అవి రియల్ వర్త్ అనమాట. అదండి మరి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.